హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలు వెళ్ళాక నేను చేసుకునే పనులు అన్నమాట. ఫస్ట్ అయితే కంపల్సరిగా రోజు డస్టింగ్ అయితే చేసుకుంటాను. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందో దుమ్ము, కానీ ఇంకా ఒక్కరోజు తుడ్చకపోయినా కూడా దుమ్ము దుమ్ము అంతా పట్టేస్తూ ఉంటాయి. ఈ టీవీ యూనిట్ దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది. వాటిపైన కనిపిస్తూ ఉంటే బాగుండదు కదా. ఫస్ట్ అయితే డస్టింగ్ చేసేసుకొని తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకుంటానన్నమాట. ఇంకా పిల్లలు ఉండంగానే అయితే ఈ వర్క్స్ అన్నీ ఇంకా హడావుడే అయిపోతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీట్గా అయితే ఇలాగ నిదానంగా చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా లంచ్ అయితే చేయాలి. ఇవాళ అయితే బీన్స్ ఫ్రై ఇంకా పప్పు చేద్దాం అనుకుంటున్నాను. బీన్స్ అయితే ఇలాగైతే ఫస్ట్ పెద్ద పెద్దగా అయితే వలిచి పెట్టుకున్నాను. పీచు వస్తుంది కదా, తీసేసి. కొన్ని పీచు రాకుండా ఉన్న బీన్స్ కూడా ఉంటాయి, అవైతే డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు కత్తితో. ఇవైతే కట్ చేయలేమన్నమాట, పీస్ వస్తూ ఉంటుంది కాబట్టిగా. ముందైతే ఇలా వలిచేసుకున్నాను. తర్వాత చిన్న చిన్నగా అయితే నేను కత్తితో కట్ చేసుకుంటాను, చూడ్డానికి బాగుంటుంది కర్రీ అయితే. ఇలా పెద్ద పెద్దగా లేకుండా ఇలా చిన్న చిన్నగా అయితే కత్తితో కట్ చేసుకుంటాను అన్నమాట. ఇలాగే పొడుగు పొడుగా అలాగే వలిచి చేసేసుకుంటే అంత చూడ్డానికి కానీ తినడానికి కూడా పెద్ద పెద్దగా ఉంటాయి కదా. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానన్నమాట. ఫస్ట్ అయితే పీచు తీసేసి వలిచేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకొని వేసుకుంటాను. ఇంకా పీచు లేని బీన్స్ కన్నా ఇవైతేనే బాగుంటుంది టేస్టీగా కర్రీ అయితే. ఇందులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా హెల్దీ అన్నమాట. ఇదిగోండి, ఇలాగా అన్నీ సన్నగా ఒకే సైజులో అయితే కట్ చేసుకుంటాను. ఇంకా నేను బీన్స్ కానీ ఇంకా గోరుచిక్కుడు కానీ ఉడికించుకున్న తర్వాతే నేను ఫ్రై చేసుకుంటానన్నమాట. అప్పుడే బాగుంటుంది కర్రీ. సాల్ట్ వేసుకొని ఇంకా అయితే ఉడికించుకుంటున్నాను. ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఒక 2 విజిల్స్ పెడితే మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా అలాగే పప్పు చేద్దాం అనుకుంటున్నాను. పప్పు బీన్స్ ఫ్రై అన్నమాట ఈరోజు. ఇంకా ఇవైతే డ్రైన్ చేసేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవడమే. ఇందులోకైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కొన్ని ఫ్రైలలోకైతే టమోటా అంత అయితే బాగుండదు. ఇంకా గ్రేవీ కర్రీస్లోకి అయితేనే టమోటా ఎక్కువగా యూస్ చేస్తాను నేనైతే. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను.
ఇంకా బీన్స్ అయితే డ్రైన్ చేసి పెట్టుకున్నాను కదా, యాడ్ చేశాను. ఇదైతే కొంచెం వాటర్ అంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకొని, కొంచెం కొబ్బరి, ఎక్కువ వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ అయితే వేసుకోవడమే. ఇంకా కారం యాడ్ చేసుకోవడమే. కొబ్బరి అయితే ఎక్కువగా వేసుకోకూడదు, వెల్లుల్లినే ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా ఇందులోకి రెగ్యులర్గా ఉప్పు, పసుపు ఇవి వేసుకోవాలి. ఇంకా ఇదైతే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, వాటర్ అంతా పోయేలాగా. ఇంకా నేను ముందే పప్పు అయితే నానబెట్టుకుంటాను కదా, ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి పప్పు అయితే చేస్తున్నా, టమోటాలు ఇంకా పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను. అది అయిపోయే లోపల ఇది కూడా అయిపోతుంది. ఇంకా వ్యూవర్స్కి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చూసిన ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొంచెం కొబ్బరి వేసి వెల్లుల్లి ఎక్కువ వేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. ఈ పౌడర్ అయితే ఇప్పుడు బీన్స్ ఫ్రైలో యాడ్ చేసుకుంటున్నాను. కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఎమ్మి బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎమ్మీగా ఉంటుంది. ఇంకా పప్పు అయితే పెట్టాను కదా, అది ఉడికేలోపు అయితే బట్టలన్నీ వేసాను కదా, అవైతే ఆరబెట్టేసుకోవాలి. ఇంకా ప్రతి హౌస్ వైఫ్కి ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే పనులు ఉంటూనే ఉంటాయి. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసిన తర్వాత అయితే ఇంకా నా వార్డ్రోబ్ అయితే సర్దుకుంటున్నాను. ఇదిగోండి, ఈ జార్జెట్ శారీస్తో చాలా హెడ్ఏక్ అనమాట. ఇంకా కొంచెం స్టిఫ్గా ఉండే శారీస్తో అయితే ఏం ప్రాబ్లం ఉండదు, అవి మడతలు ఊడిపోకుండా అలాగే ఉంటాయన్నమాట. ఇవైతే జారిపోతూ ఉంటాయి. నేనే ఒక శారీ తీసేటప్పుడు ఇంకో శారీ పడిపోతూ ఉంటుంది. అందుకని ఇవన్నీ అయితే బ్యాగ్స్లో పెట్టేస్తానన్నమాట. నేను చాలా కష్టము అసలు అవి మెయింటైన్ చేయాలంటే. కొన్ని అయితే శారీ బ్యాగ్స్లో పెట్టేశాను. ఇవైతే అన్నీ సర్దుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రీ టైం దొరికితే ఇంకా ఈ బట్టలు సర్దుకోవడమే సరిపోతూ ఉంటుంది. ఇంకా చాలా ఎక్కువ శారీస్ ఉన్న వాళ్ళైతే ఇలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. శారీ కవర్స్, బ్యాగ్స్ దొరుకుతాయి కదా, వాటిలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి సర్దుకుంటే ఇలాగా మళ్ళీ సర్దాల్సిన పని ఉండదన్నమాట. కష్టంగా ఉండదు మనకు కూడా.
ఇలాగా స్టిఫ్గా ఉన్న శారీస్కి అయితే అవసరం ఉండదన్నమాట. అలా పెట్టేసుకున్నాను. ఇంకా జార్జెట్ శారీస్ అయితే ఇలా కవర్స్ దొరుకుతాయి కదా, అందులో అయితే పెట్టేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.